పొద్దు పొద్దులా మీ అల్లుడి నెంబర్కి ఫోన్ చేసినావు? పనుండి ఫోన్ చేసిన బిడ్డ, అల్లునికోసారి ఫోన్ ఇయ్యి మాట్లాడతా. అయ్యో బాపు, ఆయన ఇంట్లో ఏడున్నాడే? ఆయన పొద్దుగాలనే పొలం కాడ నీళ్ళు పెడదామని వేయిండు. అల్లుడు ఇంటికి ఎప్పుడొస్తాడు బిడ్డ? తినే అల్లకి అత్తడే బాపు. సరే బిడ్డ, అల్లుడు వచ్చినాక ఫోన్ చేయమాను. నువ్వైతే మంచిగా ఉన్నావు కదా? నేను మంచిగానే ఉన్నా బాపు. అయితే మళ్ళీ గాని అల్లునితో ఏమన్నా పనా బాపు? పనేం లేదే, ఓ ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చటే బాపు? నాకు చెప్పు, అల్లుడు వచ్చినాక నేను చెప్తా. మీ మరిదికి పిల్లలు చూడమన్నాడు. ఓ పొల్లను చూసిన, ఆ ముచ్చట చెప్పడానికే చేసిన ఫోను. మరి వాళ్ళు ఏమన్నారే బాపు? వాళ్ళు ఏమంటారే, పిల్లగాడు మంచోడైతే అయిపోయి, ఇంతంత భూమి జాగుంటే పెట్టిపోతారని మంచిగానే పెడతా అన్నారు. మీ మరిది పాలకు మంచిగానే భూమి ఉండే, ఇక ఈ సంబంధం ఖాయమైనట్టే బిడ్డ. సరే బాపు, ఆయన వచ్చినాక ఈ ముచ్చట చెప్తా. మంచిది బిడ్డ, ఉంటా మరి. సరే బాపు. ఓహో, తమ్మునికి పెళ్లి చేద్దాం అనుకుంటాడా నా మొగడు? నేనెందుకు గానిత్తా? ఇన్ని రోజులు వాని ఇంట్లో ఉంచుకొని అన్నం పెట్టింది అని ఆస్తి కోసం, టైం కోసం వెయిట్ చేస్తాన్నా. ఇప్పుడు నా అందాలతోని వానికి మత్తెక్కిచ్చి అని పేరు మీద ఉన్న ఆస్తంతా నా పేరు మీదకి మార్పించుకుంటా. అప్పుడు ఈ ఇంటికి నేనే యజమానురాలు. అయినా నీకు పెళ్లి చేసి నేను సంసారం చేయనిస్తానా మరిది? అదినే ఏంది పవన్? చాయ్ పెట్టుకురావాలి. చాయ్ తాగుతావా? సరే తీసుకొస్తా. సరే వదినే. నాకు తెలియకుండా నా మొగడు ఎంత పని చేసిండు. వన్ చుట్టూ నా చేతిలో చిక్కాలంటే నేను వేషం మారాలి. నీ సంగతి చెప్తాగు. వదినే తీసుకొస్తానవా? తీసుకొస్తానే పవన్. చాయ్ మంచిగా ఉన్నదా? చిక్క మంచిగానే ఉంది వదినే. నీకోసమే పాలు మురిపాలు పోసి చిక్కగా పెట్టిన. టేస్ట్ మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది వదినే. ఛీ, ఈ ఫ్యాన్ చల్లగుండా ఖరాబ్ అయింది. చేయించుకురమ్మంటే మీ అన్న అస్సలు చేయించుకొత్తలేడు. ఉడకపోతకు అన్నీ తడుతున్నాయి. కొడితే ఎండలే కొడతాయి, లేకపోతే వానలే కొడతాయి. ఇంతంత పని చేసినందుకు నడుము ఒకటే గుంజుతుంది. ఏమైంది? సప్పుడే ఎత్తలేవు. నన్ను చూస్తే ఏం చేయాలనిపిస్తలేదా? అంటే అది చూడు, నీకోసం కష్టపడి చాయ్ పెట్టిన, నడుము ఒకటే నొప్పి.
మంచిగా ఉన్నాయా? పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆ? అంటే వదినే ఛాయ్ తీయగా మంచి టేస్ట్ ఉందంటాను. సరే వదినే, నేను పోయేస్తా. అబ్బా మరిది, నిన్ను నా చుట్టూ తిప్పుకొని నా కొంగుకు ముడేసుకుంటా. నిన్ను టెంప్ట్ చేసుడు ఎంతో కష్టం అనుకున్నా, చాలా ఈజీయే. అక్క అక్క ఏందే ఇట్లా వచ్చినావు? నా జాకెట్ కుట్టినవాయే. అయ్యో, నేను ఇంకా మొదలే పెట్టలేదే. అబ్బా చెప్పన గుట్టక్క, ఈ పండగ అదే తొడుక్కోవాలి. అయ్యో, ఇదే తొడుక్కోవాలనే? మా మరిదిని 2 కొత్త జాకెట్లు కొనమంటే ఏమైతుంది? హా, నా మొగునికి ఉన్న జాకెటుక్స్లే ఇప్పత్తలేదు, నా మొగునికి ఉన్న జాకెటుక్స్లే ఇప్పత్తలేదు. ఇంకా కొత్త జాకెటుక్స్లు ఏమి ఇప్పుతాడే, అందుకే అద్దన్నా. ఏందే గట్లంటున్నావు? మంచిగానే ఉన్నాయి కదా, పెద్దగా పెద్దగా పెద్ద పెద్ద బండాలు రావాలి రావాలి. అసలు ఇప్పరా అందే ఇద్దరిని అన్నాడానే? నేను ఇప్పుకొని వెంటనే ఇద్దరిని కన్నాడు, లేకపోతే ఒక్కరు కూడా ఉట్టేటోళ్ళు కాదు, ఒక్కరు కూడా ఉట్టేటోళ్ళు కాదు. అబ్బో, నీకు ఇంకా ఉషర్తనం తగ్గలేదే. వయసు పెరిగే కొద్దీ అది కూడా పెరిగిద్ది గాని. అవును గానక్క, నీ జాకెటుక్సులు కుత్తెమున్నాయేది, లేకపోతే బావకే ఇప్పత్తలేదా? ఇంకా ఒక్కరం కూడా కనలేరు. మీ బావకు కొంచెం సిగ్గెక్కువనే. ఆయనకు ఇప్పి పెట్టి ఇరుమ చెప్పేదాకా మీద చెయ్యేయడు. ఒక్కొక్కరు ఒక్కో రకం గాని నా జాకెట్ అయితే చెప్పను గుట్టక్క, పోయత్త. నా మగంతో లేట్ అయినా గాని నా మరిదితో పిల్లలు గంటనే. మౌనిక, ఓ మౌనిక, ఆ కొన్ని నీళ్ళు లేవే. నిన్న పాడుదా. అవును, మన తమ్ముడేడే? మీ తమ్ముడా చాయ్ తాగి బయట బట్టలు కొట్టడానికి వేయండు. పోనీ అని అయితే అని కొంచెం అన్నం వేసుకురా, ఆకలితుంది. చాయ్ తాగవా? ఇప్పుడా మల్లిగా నోట్లు గడ తాగినా, ఆకలితో అన్నం వేసుకురా నువ్వు. అయ్యో, ఆకలికి కడుపు అంతగానం కొట్టుకుపోతుందా? మా ఏసుకత్త గాని మా బాపు ఫోన్ చేసిండు. అవునా, ఏమన్నాడే? అదే మీ తమ్మునికి పిల్లని చూసిండట. అవునా, అయితే మాట్లాడడానికి రమ్మన్నాడా అని? మాట్లాడుకొని సంబంధం కలుపుకున్నంత గొప్పడేం కాదు నీ తమ్ముడు. అయినా పిల్లకు మీ తమ్ముడు నచ్చలేదట. నా తమ్ముడికి ఏం తక్కువైందే? అబ్బో, మీ తమ్ముడికి అన్ని ఎక్కువనే. తినుడు తిరుగుడు పండుడు లేసుడు, ఇటున్న పుల్ల అటు పెట్టాడు. గసంటోనికి పిల్లని వలిస్తారు, అందుకే వాళ్ళు అద్దన్నారట. ఏహే, ఈగలు కాకపోతే ఇంకోలు. నా తమ్ముడికి పిల్ల దొరకదు ఏంది? నువ్వు పోయి వేసుకురాపో. కడుపు మీద ఉన్న ప్రేమ కట్టుకున్న దాని మీద ఉండది. సరేతి పోయి వేసుకత్తా తిందు. హలో బాపు, అల్లుడు ఇంటికి వచ్చిండే. అయితే ఓసారి ఫోన్ బిడ్డ మాట్లాడతా. మాట్లాడేది ఏం లేదు బాపు, మా మరిది మనం అనుకున్నంత మంచోడు కాదే. ఏమైంది బిడ్డ? వాడు మా ఊర్లో ఒక పోరు నుంచుకున్నాడే. ఓర్ని, మరి నాకు ఈ ముచ్చట అల్లుడు చెప్పకపాయే? ఈ విషయము ఆయనకు కూడా తెలియదు, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఈ సంబంధం చూసింది నువ్వే కాదా, అందుకే ముందు జాగ్రత్తగా నీకు చెప్తాన్నా. అట్టిగా ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసుడే? నువ్వు ఇంతగానని చెప్పినాక నేను ఎందుకు ఈ సంబంధం కలుపుతా బిడ్డ? ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఈ ముచ్చట చెప్పి ఇచ్చగొడతా. ఆ పని చేయి బాపు. బాపు, నీకు ఫోన్ చేసి చెప్పినా అని మీ అల్లుడికి చెప్పకు బాపు. చెప్ప బిడ్డ, వాళ్ళే సంబంధం అద్దన్నారని చెబుతా. సరే బాపు, నేను ఉంటానా, ఆయనకు అన్నం పెట్టాలి. ఇక వాని ముక్కుకు తాడేసి నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటా. మౌనిక, నువ్వు వేసుకొని రమ్మంటే అదే వేరేమైందే?
ఆకలేదని చెప్పని తీసుకురా. ఆ అత్తున్నా నా ఆకలి తీర్చే చాత కాదు కానీ వీణ ఆకలి తీర్చాలంట. ఏమో పిల్లగా ఎటు పోయేస్తాను? ఎట్లేదు వదినే, ఇంకా రమేష్ గంతో చిన్న పని ఉండే మాట్లాడతానా. అవునా, అటుగిట్లా మీ అన్న కనబడ్డా? కనవాలే వదినే, ఎటు వేయండు? తెలియదు పిల్లగా, పొద్దుననంగా వేయండు, ఇంకా జాడలేడు పత్తలేడు. పనికి ఇట్లా వేయండి కావచ్చు వదినే, మా అన్న రోడ్ల మీద తిరిగేటోడు అవుతాగా. హా, ఇంట్లో పనే శాత కాదు, ఇంకా బయట పని ఏం చేస్తాడు మీ అన్న? ఇంకా బయట పని ఏం చేస్తాడు మీ అన్న? అయ్యో ఏంది వదినే అట్లా మాట్లాడతాను? మా అన్నను పురాతిగా తీసి పారేస్తాను. హా, ఆయన పనితనం నాకు తెలుసు, నీకేం తెలుసు? అయితమే గాని లగ్గం ఎప్పుడు చేసుకుంటాన్నావు? చేసుకుంటా వదినే, పిల్ల దొరకద్దా? మరి పిల్లని చూడమంటావా పిల్లగా? చూడు వదినే, నస్తే చేసుకుంటా. అబ్బో, నిన్ను తట్టుకునే పోరు దొరకాలంటే టైం పడుతుంది మరి. అయినా ఏం కాదు వదినే, చూడు పిల్ల మంచుకుంటే కట్న కాడకలు కూడా ఏం వద్దు నాకు. సరే చూస్తపో, మంచి పిల్లనే. సరే వదినే, పోయేత్తా. సరే. పోరానికి పెళ్లి మీద కాయిష్ బానే ఉన్నట్టుందిగా. ఇక మౌనిక, నేను పొలానికి పోయి మందు చల్లెత్తా. తమ్ముడు వస్తే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిన ముచ్చట నువ్వు చెప్పకు, వాడు బాధపడతాడు. నేనెందుకు చెప్తా, నాకేం అవసరం? ఏం చెప్పంతి. ఇగో ఇంటికాడ ఏం ఎత్తిపోయినట్టుగా ఆగమాగం పొలాల మంది అల్లకు. పొలమంతా ఎర్రబడ్డదట కదా, వెన్నెల మౌడి చెప్పిండు, మంచిగా అల్లిరా. నాకు మా తెలిస్తే నాకు తెలియదా? పని చేసి శాత కాదు కానీ పని గురించి నాకు పాఠం చెప్తున్నావా అని. పో పో, నా పనితనం నీ తమ్ముని దగ్గర ఇస్తా. వదిలే వదిలే, వదినే అన్న ఇంక ఇంటికి రాలేదా? అన్న వచ్చి ఆయన ఆకలి తీర్చుకొని పొలం కాడ ముందు చెల్లడానికి పోయిండు. నాకు కూడా ఆకలి అవుతుంది వదినే, అన్నం పెట్టవా? నాకు కూడా ఆకలి బాగా అవుతుంది మరిది. ఇంకేది వదినే, ఇద్దరం కలిసి తిందాంపా. నా ఆకలి తింటే తీరేది కాదు మరిది. మరి ఏం చేస్తే తిరుగుతుంది వదినే? నువ్వు తలుసుకుంటే నా ఆకలి తీరుతుంది మరిది. ఇది తప్పు కాదా? వేడితో ఆకలి మీద ఉన్నాం మరిది, తప్పేం కాదు. రోజు మీ అన్న అద్దాకలితో చంపుతాండు, నువ్వన్నా మొత్తం ఆకలి తీర్చావా? అది కాదు వదినే. ఏంది పని కాని లోపల సెగలు పుడుతున్నాయి. నాకన్నా నీ ఒంట్లోనే వేడి ఎక్కువ ఉంది కదా మరిది. కొన్నేళ్ళ నుంచి లాగా మరుగుతుంది వదినే, రాకరగా బయటకు వస్తే ఇట్లనే ఉంటుంది. మరి నీ వేడి చల్లారిందా మరిది? ఒక్కసారిగా చల్లారుతాయి వదినే. నీ వేడి చల్లారదాకా నీకు నేను రంకు పెళ్ళానే మరిది. నువ్వు రోజుకి చైస్ పెడితే మెల్లమెల్లగా అదే చల్లారుతుంది. అక్క, ఓ మౌనిక అక్క. అయ్యో, ఇంకా లేవనట్టే ఉంది కదా. అక్క, మౌనిక అక్క, అక్క, మౌనిక అక్క. ఏందే ఇంత పొద్దుగల వచ్చినావు?
అయినా నా జాకెట్ ఇంకా ఉట్టలేదే. పొద్దెక్కి చాలాసేపు అయింది కానీ నా జాకెట్ తర్వాత కొడు కానీ మీ మరిదున్నాడా ఇంట్లో? లోపల పడుకున్నాడే. అగో గీడ మాట్లాడుతుంటే గట్టుకోతున్నావేందే నువ్వు? అయితమే గాని రాత్రంతా ఏం బలగొట్టినానికి ఇప్పటిదాకా వన్నాడే. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేడు. ఈ మధ్య మా మర్రికి రాత్రి ఓవర్ డ్యూటీ అవుతుంది. ఇంతకు నువ్వు వచ్చిన పని ఏందో అది చెప్పు. మీ మరిది పిల్లని చూడమని చెప్పిండు. ఓ పోర్ని చూసిన, ఫోటో చూసి నచ్చిందని చెప్తే సంబంధం మాట్లాడదామని వచ్చిన. మా మరిది ఇప్పుడే పెళ్లి చేసుకోడు. ఒకవేళ నీ చేసుకుంటంటే మేమే సంబంధం చూసి లగ్గం చేస్తాం. నువ్వైతే పో. దీనికి అవసరమా సంబంధం పట్టుకుని వచ్చింది? మాకు తెలియదా ఎప్పుడు చేయాలో? మరిదికి పెళ్ళంటేనే కళ్ళలో నిప్పులు పోసుకుంటాంది. దీని వాళ్ళకని చూస్తుంటే వాణ్ణి లైన్లో పెట్టినట్టే ఉంది. ఎందుకైనా మంచిది ఒక్క అన్నేసి ఉంచుదాం. పొద్దున్న అడిగిన తీయ ఖచ్చితంగా పనులు తోడేంద్రా నువ్వు. రాత్రంతా ఏం పని చేయవేనవరా? పొద్దెక్కదాకా వండుడే. మంచం మీద పుల్లాట ఆడినా ఒకటే కూర్చుడు, దిగుడు ఎక్కుడు. రాత్రి అంతా ఆడి ఆడి పండే వరకు తెల్లారిందన్న. పుల్లలాడినా అదేమంటారా? నేను ఎప్పుడు వినలేదు. నేను కూడా ఈ మధ్యలో నేర్చుకొని ఆడుతున్నా. ఇంతకు ఎవరితో ఆడినవరా ఆట? నీకు నాకు బాగా కావాల్సిన వాళ్ళతో ఆడినన్న ఆట. నీ ఆటలేందో నీ కథలేందో నాకైతే ఏం అర్థమవుతలేదురా. అవునే మౌనిక, నువ్వు కూడా లేటుగా వెళ్ళేసినావా అనే? ఇద్దరం కలిసి ఒకే మంచం మీద రాత్రంతా ఆడుకున్నాం కదా. లేటుగా లేవకపోతే పొద్దున్న లేస్తారా ఏంది? ఏం మాట్లాడతలేవేందే? షోలు వినబడతలేవా? రాత్రి ఒక దొంగ పురుగు నిద్ర పోనీయకుండా ఒకటే గుట్టుడు. అందుకే లేటుగా లేచిన. మరి దాంతో రాత్రంతా గుట్టించుకోకుండా ఒక్కసారి చంపేస్తే అయిపోవు కదనే. ఆ పురుగు గుడుతా ఉంటే సుఖంగా అనిపించింది. అందుకే దాన్ని చంపలేదు. ఏం పురుగో ఏమో. చెప్పు నూర్చి లోపలికి రా. వాని టిక్కులాడి వదినే మన సంబంధం వద్దని ఒకటే లొల్లిపెట్టి క్యాన్సిల్ చేసింది. ఆ వన్నెలాడు ఉన్నంత కాలం ఆ పూరన్కి లగ్గం కానియదే అక్క. దాన్ని ఉంపు సొంపులు చూపించి ఆ పూరన్ తలకాయ అంతా ఖరాబ్ చేసి వల్లో వేసుకుందేమోనే అక్క. నాకైతే డౌటేనే. అయ్యో నువ్వేం బాధపడకే అక్క. అయినా మన పొల్లకేం తక్కువనే. అందం లేదా సందం లేదా? ఇంతకన్నా మంచి సంబంధం చూసి చేద్దాం తీయ అక్క. సరేనా? నువ్వేం టెన్షన్ పడకే, చూద్దాము. సరే మరి ఉంటానా. వదిలే వదిలే. పవన్ లోపలున్నా. అబ్బా, అందానికి అసే పుట్టించేంత అందం ఉంది వదిలే నేను. అబ్బా, నేను అంత అందంగా ఉన్నానా మరి? నీ అందాన్ని దగ్గర నుంచి చూసినాను వదిలే. నాకు తెలియదా? నీకు తెలియకున్నా నీకు తెలిసేటట్టుగా నేను చేస్తా కదా మరిది. నేను ఇంకా బాగా తెలుసుకోవాలి వదిలే. అన్ననైతే ఇంట్లో లేడు కదా. అచ్చిండు పెట్టుకున్నాడు. ఆ ఆకలి మాత్రం తీర్చుకున్నాడు. కానీ నా ఆకలే గాలి వదిలిపెట్టిండు. నీ ఆకలి నేను తీరుతా కదా వదిలే. ఇప్పుడు కట్టుకున్న చీర అప్పుడే ఇప్పల్లా? ఇద్దరు ఆకలి తీరాలంటే ఇప్పక తప్పదు వదిలే.
మౌనికక్క, ఓ మౌనికక్క. అగో తలుపులేసి ఉన్నాయి, లోపట ఏం చేస్తాందో వినబడతలేవా షోలు? ఓ మౌనికక్క. అయ్యో నీ జాకెట్ ఇంకా గుట్టలేదే. నా జాకెట్ మెల్లకూడదు గాని లోపట పని మీద ఉన్నట్టున్నావుగా. బాగున్నాడా ఏంది? బావలేడే, మా మర్దున్నాడు. అత్తున్నా పవన్. వెన్నెల నువ్వు ఓవే, ఆయనకు ఆకలి అవుతుందంట, ఆకలి తీస్తా. ఇంకేం చూస్తానవే, నువ్వో నీ జాకెట్ తర్వాత కుట్టిస్తా. సరే సరే. అది వచ్చినప్పుడే విలువల్ల నువ్వు, అసలే దానికి అనుమానం ఎక్కువ. అవును కానీ మన ఇద్దరి మీద ఏమైనా డౌట్ వచ్చిందంటవా? దాని గొర్రె మేడకి అంత సినిమా లేదు కానీ నాకు ఆకలి అవుతుంది. బావని బయటికి పంపించి మరిదిని లోపట పెట్టుకుందంటే ఆడ పోరానికి సినిమా చూపిస్తున్నట్టే ఉంది కదా. దాని సినిమా ఎట్లుందో ఒకసారి నేను కూడా యూత్ అయిపోద్ది కదా. ఇప్పుడే తిన్నావు కదా మరి, ఇంకా ఆకలి తీరలేదా? నిన్న ఎన్నిసార్లు తిన్నా నా ఆకలి తీరదు అని. అక్క, మౌనికక్క. దీనికి ఎక్కడేం పని లేదు, ఏమైనా నా చుట్ట తిరుగుతుంది. ఇగో నువ్వు ఆ డోర్ నుంచి పో, నువ్వు పోయినాక ఈ డోర్ తీస్తా. పో పో, లేకపోతే దానికి అనుమానం ఉంది. మౌనికక్క, లోపలేం చేస్తానవే? నీ జాకెటే కుడతాననే. నా జాకెట్ మెల్లకూడదు గాని నీ మరిది లేడా? ఇప్పుడే తిని బయటకేండే. బాగానే తినిపించి పంపించినట్టున్నావు కదా నీ మరిదికి. ఏందే ఏం మాట్లాడతాను? ఏం మాట్లాడతానా? ఒకసారి ఇది చూడు. నీ ఆకలి కూడా తీసుకున్నావు కదా అక్క. ప్లీజే నీకు దండం పెడతా, ఈ వీడియో డిలీట్ చెయ్యే, లేకపోతే నా మోని తెలిసిందనుకో నన్ను చంపి బొంద పెడతాడు. నీకేం కావాలన్నా అది ఇస్తా, ప్లీజ్ ఈ వీడియో డిలీట్ చెయ్యే. డిలేట్ చేస్తా గానీ నీ కోరికలు తీసుకోవడానికేనాయే మీ మరిదికి ఎన్ని సంబంధాలు వచ్చినా ఇచ్చగొడతాను. నీ మరిది నిన్ను అంతగానో సుఖ పెడుతుండా? అంత మోజు పడతాను. వాడంటే నాకు మోజు లేదు, వానితోని కోరికలు తీసుకున్నంత ఆశ లేదు అని ఆశ పెట్టి లైన్లో పెట్టింది ఎందుకో తెలుసా? కేవలం మన ఆస్తి కోసం. ఆస్తి కోసమా? అవును, వాని పాలకొచ్చిన భూమి కౌలు పైసలు వేయకుండా పుక్కేని చేసుకుంటాను. ఒకవేళ వానికి పెళ్లి చేస్తే వానికి వచ్చిన పెళ్ళంతోని యారలు పోరు తప్పదు. అప్పుడు వాని భూమి వాడే చేసుకుంటాడు. అత్త మామ ఆడబిడ్డల పోరు లేదానే ఈ ఇంటికి కోడలుగా వచ్చిన. వాణ్ణి నా వైపు తిప్పుకొని వానికి వచ్చిన పాలు నా పేరు మీద రాయించుకుందామనే నా రుచి వానికి చూపించిన. పట్ట కాయిదాలు నా చేతిలో పడ్డాక వాని బజార్లో నిలబెడతా. అబ్బా భలే ప్లాన్ చేసినవే. ఆల్ ది బెస్ట్. మరి ఆ వీడియో డిలీట్ చేస్తుంది. ఓ పిల్లగా ఆగొకసారి, నీకోసమే వస్తాన్నా. ఎందుకు బాగానే పిల్లలు ఇట్లా చూసినా ఏంది? ఇంట్లోనే డ్రమ్ లాంటి పిల్లున్నాక నీకు బయట పిల్ల ఏమంటది? ఎవరు అది ఇంట్లో పిల్లని చూసుకున్నది? ఎవరో నాకు తెలుసు గాని నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి తిను.
హ్మ్, వాడంటే నాకు మోజు లేదు, వానితోని కోరికలు తీర్చుకున్నంత ఆశ లేదు అని ఆశ పెట్టి లైన్లో పెట్టింది ఎందుకో తెలుసా? కేవలం మన ఆస్తి కోసం. ఒకవేళ వానికి పెళ్లి చేస్తే వానికి వచ్చిన పెళ్ళంతోని యారలు పోరు తప్పదు. అప్పుడు వాని భూమి వాడే చేసుకుంటాడు. వాణ్ణి నా వైపు తిప్పుకొని వానికి వచ్చిన పాలు నా పేరు మీద రాయించుకుందామనే నా రుచి వానికి చూపించిన పట్ట కాయిదాలు నా చేతిలో పడ్డాక వాని బజార్లో నిలబెడతా. ఇప్పటికైనా అర్థమైందా? ఇలాంటి దాన్ని నమ్మితే నిన్ను నట్టెట్లా ముంచిపోతుంది. నువ్వు దాంతో ఉన్నంత కాలం నీకు సంబంధాలు రానియదు పిల్లగా, నీకు లగ్గం కానియది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తనకి దూరంగా ఉండు పిల్లగా. మీ అన్నకు నువ్వంటే చాలా ఇష్టం, ఆయనను మోసం చెయ్యకు. నీకు ఇంత మోసం చెప్తారా? అదే అదే ఇక్కడున్న పవన్, ఏమైంది అంతగానే మరుతాను? ఆకలి అవుతుందా? ఆగు, వంట చేస్తా. ఆకలి కాదు, నా కడుపు నిండింది. ఓహో, కడుపు నిండిందా? మరి ఆకల? ఆకలి ఆకలి అనుకుంటున్నా, నేను నాకు ఇష్టం అదే. అలిగినవా? అల్లుడు కాదే, ఆవేశం. ఆస్తి కోసమే కదా నన్ను నీ వైపు తిప్పుకుంటాను. ఆస్తి కోసం ఏంది? నిన్ను నా వైపు తిప్పుకోవడం ఏంది? ఏం మాట్లాడతానే నేను? నీ గురించి నాకు తెలియకుంటావా? నా గురించి నీకెవరో ఎక్కించుకుంటే చెప్తున్నట్టున్నారు పవన్. అట్లనా? సరే ఇది నువ్వు తెత్త ఎక్కించి రాయించిరండి. వాడంటే నాకు మోజు లేదు, వానితోని కోరికలు తీర్చుకున్నంత ఆశ లేదు. ఒకవేళ వానికి పెళ్లి చేస్తే వానికి వచ్చిన పెళ్ళంతోని యారలు పోరు తప్పదు. అప్పుడు వాని భూమి వాడే చేసుకుంటాడు. అబ్బా వెన్నెల ముండ, నా కొంప ముంచినవు కదనే. ఆస్తి కోసం గింత దిగజారుతామని అస్సలు అనుకోలేదే. ఛీ, నీ అసలు అంటారు అన్నందుకు నాకే విరక్తి పడుతుంది. ఏం మనిషి పేరు? పవన్, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. బుద్ధి గడ్డ తిని ఈ తప్పు చేసిన ఈ విషయం మీ అన్నకు తెలవనీయకు. మీ అన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నన్ను క్షమించు. ఈ ముచ్చటైతే మీ అన్నకు చెప్పకు, ఆయనే మస్తు మంచోడు. మంచోడైనా కాదే, నన్ను ముంచడానికి ప్రయత్నం చేసావు. అమ్మ స్థానం నుండి నన్ను మాయేసి మోసం చేసావు. మనం చేసి తప్పులను గుర్తు చేసుకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను క్షమించు. ఇక నుండి నేను ఏ తప్పు చెయ్య. నేనే మంచి పిల్లని చూసి దగ్గరుండి పెళ్లి చేస్తా. నువ్వు ఏసు రాద్దు, నేను ఇంట్లో రాద్దు. నా భూమి నేనే చేసుకుంటా, నా బతికేమైనా బతుకుతా. నన్ను ఇడిచిపెట్టు. ఇంత పెద్ద ఇల్లు ఉన్నది, ఒక్కరు కూడా కాలేదట. ఎవరిని అడుగు ఎవరికి కిరాయికిత్తలేంది? వీళ్ళు ఇంత పెద్దనే ఉన్నాయి, కాళ్ళు లేవని అంటే కదైతే మొత్తమే కాళ్ళు ఉండేది, తాళం వేసేవాడి. ఎవరు ఉన్నారంటే లేరా ఈ వంటి ఇయ్యారట. ఎవరు బ్రదర్ నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ఊర్లో? అవును బ్రదర్, మాది ఈ ఊరు కాదు,
పక్క పొంటి ఊళ్ళో ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ, అలా వర్క్ చేస్తా. మా ఊరి కంచె రావాలంటే బాగా దూరం అవుతుంది. ఇక్కడే దగ్గర ఉంటుంది కానీ ఇల్లు రేఖ తిరిగితే ఇక్కడ దొరుకుతలేదు. అవునా, నాకు తెలిసిన ఒకటి ఇల్లు ఉంది, నీకు ఓకేనా మరి? సరే అన్న, ఇల్లు ఎక్కడ? ఇక్కడనే కొంచెం ముందుకెళ్తుంటుంది, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది బ్రదర్. అందులో ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం అన్న? ఆ ఇల్లు ఒక ఆంటిదన్నా, అందులో ఒక్కతే ఉంటుంది. ఇంతవరకు అయితే ఎవరికి కిరాయి ఇయ్యలే. ఒకసారి అయితే అడిగి చూద్దాం. ఇతను మనలోనే ఉండు, లేకపోతే ఎక్కడన్నా చూసుకో మరిగా. అబ్బా ఏందన్న, ఒక ఇల్లు ఉందంటే నేను మస్తు సంతోషపడ్డా. మళ్ళీ ఏందండి తిరిగాసు, అసలే టెన్షన్ కొద్దుంది నాకు. నువ్వు టెన్షన్ కొద్దున్నావని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన. ఒకసారి అయితే ఆంటీని అడిగి చూద్దాం, ఇస్తే నీ అదృష్టం, లేకపోతే చూద్దాం. అబ్బా గట్ల అనకన్నా, మీది ఈ ఊరే కదా, ఆ ఆంటీ మీరు చెప్తుంటది. ప్లీజ్ అన్న ఒక్కసారి మాట్లాడురా అన్న, ఊరు మొత్తం తిరిగినన్న ఎక్కడ కాలేవాట. ప్లీజ్ అన్న నా కోసం ఒక్కసారి మాట్లాడు. సరే బ్రదర్, నా ప్రయత్నం నేను చేస్తా. వెళ్దాంపా. గట్ల అనకూరు ప్లీజ్. ఖచ్చితంగా ట్రై చేస్తా బ్రదర్, వెళ్దాం. సరే అమ్మా. ఆంటీ, మేనకాంటీ, ఆంటీ. ఆ ఎవరు? ఆగో సీను, నువ్వా? ఏంది గిట్లా వచ్చినావు? ఆంటీ, ఇతను కొంచెం పనివాడు వచ్చిన. బాగున్నారా ఆంటీ? నేను బాగానే ఉన్నా సీను, నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా ఆంటీ. ఏం పని? ఈ తమ్ముడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడ. మన ఊర్లోనే ఇంటి కిరాయి కోసం తిరుగుతుండు. ఈ ఎట్లాగూ మీ ఇంకో ఇల్లు ఖాళీగానే ఉంది కదా, అది కిరాయికి ఇస్తారేమో అని తీసుకొచ్చిన. నీకు తెలియంది ఏముంది సీను, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా. ఇది వరకు అయితే కిరాయి ఎవరికి ఇయ్యలే. ఏమన్నా డిస్టర్బెన్స్ అది? అయ్యో ఆంటీ, నేను గట్లంటోనేం కాదు, నా పని ఏందో నేనేందో అంతే. సరే ఆంటీ, మీరు మాట్లాడుకోండి, నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళేది. సరే సీను. మీ పేరు? నా పేరు పవన్. ఏ ఊరు మీది? మాది జగిత్యాల. అవునా, అవును కానీ మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదంటీ. కాలేదా? గవర్నమెంట్ జాబా లేకపోతే ప్రైవేట్ జాబా? లేదంటీ, ప్రైవేటే. నేనైతే కిరాయి ఎవ్వరికి ఇయ్యలేదు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాయి కదా, ఇగల రేపు రోజులు మంచిగా ఉండదా అని ఇయ్యలేదు. నేను గట్లంటోను కాదంటీ. నువ్వు అట్లుంటోని కాదంటున్నావు, అయితే నువ్వు మంచోనివేనా? అవునాంటీ, నిజంగా నేను మంచోండి. నువ్వు మంచోనివని అంటున్నావు, ఒక బుజ్జలు అడుగుతా చెప్తావా? దాన్ని బట్టే నువ్వు మంచోనివా చెడ్డోనని అర్థమవుతుంది. అడుగురా ఆంటీ చెప్తా. నీకు గోడలు దుంకచ్చా? నీకు గోడలు దుంకచ్చా? దున్కచ్చా ఆంటీ, కాకపోతే కొంచెం చిన్న చిన్న అయితేనే దుంకుతా. పెద్ద పెద్ద నాతోటి కాదు, పెద్ద పెద్ద నాతోటి కాదు. ఏంది చిన్న చిన్నవైతే దుంకుతావా? పెద్దవి దుంకవా? పెద్దవి దుంకవా? సరే, నీకు తాళాలు తీయచ్చా? తీస్తా ఆంటీ, అవి కూడా కొత్త అయితేనే. సిలుం బట్టిన అయితే నాతోటి కాదు, సిలుం బట్టిన అయితే నాతోటి కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీ పనులన్నీ సగం సగం పనులేనా? సరే, ఈతరనే కొట్టచ్చా? ఓ ఆంటీ, నెల నంబర్ 1, ముంగటికే కాదు వెనక కూడా కొడతా. నేను గజితగాన్ని. నేను బాయిలో దునికి ఈత కొడతా అంటే బాయ్ అంతా గజగజ అనకాలే, నీళ్ళని మురుకులు కావాలి. ఎరికేనా? మా చేద్దు గాని ఇల్లు కిరాయి అయితే 3000. 2 నెలలు అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలి. నెల నెలకు ఖచ్చితంగా రూమ్ కిరాయి ఇవ్వాలి. కాకపోతే నాది ఒక కండిషన్, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా కదా, నాకేమన్నా అవసరం పడితే నువ్వే తీర్చాలి. అట్లయితేనే కిరాయి ఇస్తా. సరే ఆంటీ, మీకు ఏ అవసరం చెప్పుర్రి, నేను ఖచ్చితంగా తీరుతా. సరేనా? సరే చూపిత్తపా. ఏంటి ఆంటీ చూపించేది? ఇల్లు. ఇల్లా? సరే. ఎట్లుంది ఇల్లు? మంచిగుంది ఆంటీ, నా ఒక్కరికి మంచిగా సరిపోతుంది. నీకు చూపించినప్పుడు ఇల్లు ఎంత మంచిగా నీట్గా ఉందో, నువ్వు అయినప్పుడు కూడా ఇల్లు అంత నీట్గా నాకు అప్పచెప్పుకోవాలి. ఎడుగుడుక నువ్వు ఒక్కనే ఉన్నావా అని నీ దోస్తులను వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో అంగడి ఎత్తంటే నడవది. సరేనా? నీకు ఇష్టమైతేనే ఉండు, అడ్వాన్స్ కొట్టు. నాకేమన్నారు ఆంటీ, ఇక్కడ ఒక్కనే కదా, ఇవ్వాలి రారు. సరే ఆంటీ, నాకైతే బాగా నచ్చింది, అడ్వాన్స్ కొడతా. ఆంటీ
మీ నంబర్ చెప్పారా ఫోన్పే చేస్తా. సరే 9945. ఇగో ఆంటీ పుట్టిన చూడు. సరే నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను వచ్చి అడుగు సరేనా? సరే మొహమాట పడకు. సరే. ఆంటీ ఉన్నారా? ఉన్నా పవన్, కూసో. ఏమైంది పవన్, గ్లాస్ తీసుకొని వచ్చినావు? ఏం లేదండి, కొంచెం చాయ్ పత్తి కావాలి. చాపత్తా? మరి పాలు ఉన్నాయా ఇవాళ? ఏం లేదా ఆంటీ, ఉన్నాయి. ఓహో ఉన్నాయా? అయినా ఈ చాయ్ ఎందుకు తాగుతాను? మంచిగా పాలు తాగితే హెల్త్కి కూడా మంచిది కదా. కరెక్టే ఆంటీ, నాకెందుకో పాలు నచ్చాయి. సరే మీరు చెప్పారు కదా, మెల్లమెల్ల అలవాటు చేసుకుంటా. అవును కానీ నీకు వంట చేసుకోవచ్చా? ఏదో ఆంటీ అట్లా అట్లా. అవునా? సరే నువ్వు వంట చేసుకున్నప్పుడు మా ఇంటికి రా, ఈయన్నే తిందువు. నువ్వేం మొహమాట పడకు సరేనా? ఇది నీళ్ళ అనుకో. సరే ఆంటీ సరే. నువ్వు ఈ రోజు నుంచి వంట చేసుకోకు, ఏం చేసుకోకు సరేనా? సరే. అవును కానీ మంచిగా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ బాధలు నీకు ఉండకపోవు కదా. కరెక్టే ఆంటీ, కొద్దిగా నాకేం తెలియదు, కొంచెం తెలిసినాక చేసుకుందామని ఆగుతా. నాకంతే. ఏంది నీకేం తెలియదా? నీకు తెలియకపోతే నేను దగ్గరుండి నీకు తెలియనివన్నీ నేర్పిస్తా. నువ్వేం ఇబ్బంది పడకు సరేనా? సరే ఆంటీ. నువ్వేం ఇబ్బంది పడకే. సరే ఆంటీ. అర్థమైంది కదా? అవుతుందా ఆంటీ? సరే గ్లాసి, నేను ఇప్పుడే చాయ్ పెట్టిన, పోసుకత్తా, తాగినాక పోదువు. సరే ఆంటీ. ఎట్లుంది చాయ్? సూపర్ ఉంది ఆంటీ. నీలాగానే పెట్టొచ్చిందా నీకంటే కొంచెం? లేదంటే సూపర్ ఉంది. అవునా? నేనైతే పాలు తాగుతా, అందుకే చెప్పిన పాలు తాగితే హెల్త్కి మంచిదని. సరే ఆంటీ, చెప్పినా కదా అలవాటు చేసుకుంటాను. సరే నీకేం అవసరం ఉన్నా మోమాటం లేకుండా అడుగు సరేనా? ఆంటీ మీరు ఎంత మంచోళ్ళు ఆంటీ, ఊరంతా తిరిగినా ఒక్కరు కూడా కిరాయికి మీ ఇంటికి రాగానే అన్ని క్వశ్చన్లు వేసారు కానీ నేను భయపడ్డా. ఈరోజు ఇంత మంచోళ్ళని తెలియదు ఆంటీ. కిరాయికి ఇచ్చుడే కాకుండా ఏ అవసరం ఉన్నా రామ్మంటారు చూసావా. చాలా సంతోషం ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో పవన్, మనదల్లా మనకు థ్యాంక్స్ ఎందుకు? మంచిగా మనం కలిసి ఉంటే చాలు. సరే ఆంటీ, నాకు టైం అవుతుంది, నేను పోతా. సరే పవన్. అన్న నమస్తే. నమస్తే, ఎంత బాగున్నా? ఎంత బాగా అన్న, బాగుందిరా? బాగున్నా. అవును, రూమ్ ఎట్లా ఉంది? బాగుందన్న. ఆంటీతో అంత ఓకేనా? ఓకే అన్న, పాపం ఆంటీ చాలా మంచిది. మొత్తానికైతే మంచి రూమే దొరికింది నీకు. అంత మీదయ్యే అన్న. సరే కానీ ఆంటీతో జాగ్రత్త, మంచిగా ఉన్నంతసేపు మంచిగానే ఉంటుంది కానీ నువ్వు అటు ఇటు చేస్తే కోపానికి వస్తుందా మరి? ఏం లేదన్న, నేను అట్లా ఉంటుండే కాదే. సరే అన్న, నేను పోయేస్తా, టైం అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. ఓకే సరే. పవన్ ఏమైంది ఇంత లేట్ అయింది? అయ్యో ఆంటీ, ఇవాళ ఇంకా తొందర వచ్చిన, ఒక్కోసారి బాగా లేట్ అవుతుంది. అవునా? అగో ఏమైంది పవన్, అంత డల్గా ఉన్నావు? ఇలా బాగా వర్క్ అయిందండి. అయ్యో సుస్తుందంత. అవునా? సరే నువ్వు వంట చేసుకోకు, నేను ఇంట్లోనే వంట చేస్తా సరేనా? ఇన్న తిందు. ఎందుకంటే మీకు ఇబ్బంది? అయ్యో గిల్ల ఏం ఇబ్బంది ఉంది పవన్? నాకేమన్నా అయితే నువ్వు నాకేమన్నా సాయం చేయలేవా? సరే ఆంటీ, ఫ్రెష్ అప్ అయ్యేస్తా. సరే తొందరగా రా, సరే. వేడి వేడి తిందు.
ఏందంటే అట్లా చూస్తారు? అయ్యే అదేం లేదు, ఫోను బాగా మాట్లాడుతురు కదా, ఎవరితో మాట్లాడుతురా అని చూస్తాన్నా. ఇవ్వలేరా ఆంటీ, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడతాను. ఓ అవునా, ఇవాళ డ్యూటీ కోలేదా? వంట చేసుకున్నావా? అయ్యో ఆంటీ, అయ్యో ఆంటీ, ఎట్లా పడ్డారు? లేదు అమ్మా లేవత్తలేదు, ఏడదాగింది ఆంటీ. కాళ్ళకు. అవునా, ఏడా ఆంటీ ఇక్కడ? ఎక్కడ? ఏందేనా? అక్కడనే. అయ్యో ఆంటీ, గీతగా నొత్తుందంటే బాగానే తాకినట్టుంది. బాగానే గట్టి తాకింది. సరే ఆంటీ, దవాఖానలో పోదాం. అబ్బా ఇప్పుడు ఎందుకు దవాఖానలకు, కొంచెం జెండు బాంబు పెడితే అదే తక్కువ అవుతుంది. సరే ఆంటీ. కూర్చోరి. జెండుమా వేడుందండి అక్కడుంది. ఇదిగో ఆంటీ, పెట్టుకోరి. నువ్వే పెట్టచ్చు కదా. సరే. ఇక్కడనేనా ఆంటీ? ఇక్కడనేనా ఆంటీ? ఇంకొంచెం పైకి. ఇంకొంచెం పైకి. కన్నా, ఇంకొంచెం పైకి. కన్నా ఆంటీ, ఇంకొంచెం పైకి. చేసినంత చేసి అచ్చడి కూర్చున్నావా? అదేం లేదంటీ, ఏదో అనుకోకుండా అయిపోయింది, కావాలని చేయలేదు. అబ్బో అనుకోకుండా అయిపోయిందా? నువ్వు కావాలని చేయలే? లేదంటే నిజంగా. ఎందుకు అబద్ధం ఆడతావు? ఎందుకో మీకు అట్లా జెండుమా పెట్టేసరికి నాది నాకే అర్థం కాలేదు, ప్రొసీడ్ అయిపోయినా. కానీ ఆంటీ, మీరు సూపర్ ఆంటీ, సూపర్ ఉన్నారు. ఏంది, నేను అంత సూపర్గా ఉన్నానా? నీకు అంత నచ్చిందా? అవును కానీ ఎట్లుంది? ఎట్లుందంటే ఏమని చెప్పాలంటీ, మాటలలో చెప్పలేదు. ఆ ఫీలింగే వేరు ఆంటీ. ఆంటీ ఎందుకో మళ్ళా మళ్ళా కావాలంటాను. అవునా, సరే రా మరి. అవునా ఆంటీ? అగో అల్ల మొహమాటం ఎందుకు? నాకు కావాల్సింది నాకు ఇచ్చినావు, నీకు కావాల్సింది తీసుకున్నావు, వీళ్ళు అడగడానికి ఎందుకు మొహమాటం? ఆంటీ ఇలా నేను జాబ్ పోను, మనం ఇలా పొద్దున్న దాకా, సరేనా? సరే. అబ్బా మీరు అట్లా అంటే నాకు ఎప్పుడే పిచ్చిలేస్తాను ఆంటీ. సరే. నేను బాగా వదిలేదు. ఆంటీ ఏందో మళ్ళీ వచ్చినావు? చెప్పినా కదా ఆంటీ, ఇలా జాబ్ పోను, పొద్దున్న దాకా అదే పని అని. అబ్బో బాగానే హుషారున్నావు కదా. ఇంటికి వచ్చినప్పుడు నాకు గోడలు దుంకరాదు,
నాకు ఈత కొట్టరా అని మాటలు పెద్ద పెద్ద చెప్పినావు కదా. ఏమో ఆంటీ అప్పుడు గట్లుండే, కానీ వీడికి వచ్చినాక నిన్ను చూసినాక పరిస్థితులు మొత్తం చేంజ్ అయినాయి. అవునా, ఆ, చాలా హుషారే. ఏమో అంటే నాకు కూడా తెలియదు ఇంత హుషారని. అంతా అది మీరు ఇచ్చిన బలమే. పూలు ఇంకా వాడిపోలేదు అంటే అప్పటి నుంచి. నువ్వు చేసిన పనికి ఆ పువ్వులు అప్పుడే వాడిపోయినాయి. నేను మళ్ళా ఫ్రెష్గా పెట్టుకున్నా. ఎందుకంటే ఎట్లా నువ్వు నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు, అందుకే మళ్ళా పెట్టుకున్నా. అవునా ఆంటీ, సరే ఈ పూలని నిన్ను మళ్ళోసారి పొట్టు పొట్టి చేస్తా బా ఆంటీ. ఆంటీ ఏమైందా ఆంటీ, వామిటింగ్ చేసుకుంటారు? ఏమైందనంటే ఏం చెప్పమంటావు? నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? చేసిందంతా చేసి మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఆశ్చర్యపోతాను. నేనేం చేసిన ఆంటీ? ఇద్దరు ఇష్టంగానే చేసుకున్నాం కదా, మళ్ళీ నేనే చేసిన అంటారు. మీరు అట్లా అనకూడదు ఆంటీ, నాకు భయం అవుతాను. ఏంది భయం అవుతుందా? చేసిందంతా చేసి నాకు భయం అవుతుందనంటే ఎవరు ఒప్పుకుంటారు? వచ్చినో చేసినా పోతా అంటే నేను ఒప్పుకోను. నా కడుపుకు కారణం నువ్వే. అబ్బా ఆంటీ గట్లా మాట్లాడకూడదు ఆంటీ, తప్పు నా ఒక్కనే తెలియదు కదా, కొంచెం ఎలా మాట్లాడు. ఎవరైనా నింటే ప్రాబ్లం అవుతుంది. ఏంది మంది తింటేనే నీకు ప్రాబ్లం అయితే ఇప్పుడు నా సంగతి ఏంది? నా కడుపు సంగతి ఏంది? దండం పెడతా ఆంటీ, కొంచెం ఎలా మాట్లాడు ఆంటీ. కడుపు సంగతి అంటే ఆపరేషన్ చేసుకోరాంటీ. ఏంది నేను అబార్షన్ చేసుకోవాలా? అబార్షన్ చేసుకున్నంత కర్మ నాకేముంది? ఈ కడుపు చేసింది నువ్వే కదా, నన్ను పెళ్లి చేసుకో. నీకెట్లా పెళ్లి కాలేదు కదా, నన్ను చేసుకో. ఆంటీ నేనా మిమ్మల్ని పెళ్ళా? ఆంటీ నీకు దండం పెడతాను, నీ కాలు ముక్తా ఆంటీ. ఇంకా తనకు ప్లీజ్ ఆంటీ, నాతోడు కాదంటీ, ప్లీజ్ ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఆంటీ. సరే నన్ను పెళ్లి చేసుకోపోతే కానీ ఏమిత్తావు, ఎంతిత్తావు చెప్పు. ఎంతనా? నేనా ఆంటీ? ఏదో పని చేసుకుంటే బతుకటోళ్ళం, పని చేసుకుందామని ఇక్కడికి వచ్చిన ఆంటీ, కానీ గిట్ల అవుతుందని నాకు తెలియదు. ప్లీజ్ ఆంటీ నన్ను గిట్ల ఏ కురి, పైసలు అంటే నాతోడు కావు, మాది పేద కుటుంబం ఆంటీ. ప్లీజ్ ఆంటీ గట్ట అనకు. అవన్నీ నా దగ్గర నడవాయి. నువ్వు వచ్చిన పక్కల వండుకొని చేసినప్పుడు తెలియదా నువ్వు పేదోనివని? ఆంటీ గట్ల అనకుర్రు ఆంటీ, నాది తప్పైంది. మాది అసలే బాగా పేద కుటుంబం ఆంటీ. నేను పైసలు పంపిస్తలే, వాళ్ళు తినేది. ఇప్పుడు నేను ఇట్లా చేసినా తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు ఆంటీ. ప్లీజ్ ఆంటీ నీకు దండం పెడతా, ప్లీజ్. వాళ్ళు చెప్తే నాకేంది, నువ్వు చెప్తే నాకేంది? నా సంగతి ఏది చెప్తలేవు చెప్పు. ఏం చెప్పాలండి? నాకు 5 లక్షలు కావాలి. ఆ తర్వాత నీకు నాకు ఏ సంబంధం లేదు. 5 లక్షల? గన్ని పైసలు నేను ఎడికి వెళ్ళేవాళ్ళండి? అన్ని పైసలు ఎడుకోలు తేవాలంటారవా? అయితే నన్ను పెళ్లి చేసుకో.
ఆంటీ ప్లీజ్ ఆంటీ నా తప్పైంది ఆంటీ ఒక్కసారి క్షమించు ప్లీజ్. ఏంది 5 లక్షలు ఇయ్యక నన్ను పెళ్లి చేసుకోక నాకు కడుపు వేసి వట్టిగానే పోదాం అనుకుంటానవా? నిన్ను నేను వట్టిగా ఇడిచిపెట్టా.